ముఖ్యంగా డయాబెటిస్ కంట్రోల్ లేకుండా వచ్చే వారిలో ఇంకొక సీరియస్ కాంప్లికేషన్ చూస్తూ ఉంటాం. అదే చర్మానికి సంబంధించిన సీరియస్ కాంప్లికేషన్ కార్బంకుల్ అంటాం. పూర్వకాలం రాజులకి వచ్చే పుండు రాచపుండు అంటాం. ఈ రాచపుండు వస్తే దానికి ఎటువంటి వైద్యం లేకుండా చనిపోయేవారని చెప్పి మనం వింటూ ఉండేవారు. ఈరోజు ఆ రాచపుండుకి అంటే కార్బంకుల్కి మంచి వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ కార్బంకుల్నే చర్మం మీద ఉండే మల్టిపుల్ హెయిర్ ఫాలికల్స్, ఒక హెయిర్ ఫాలికల్కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సెగ్గడ్డ అని చెప్తాం. అలాగే ఒకేసారి మల్టిపుల్ హెయిర్ ఫాలికల్స్ ఒక లొకేషన్లో వచ్చే గడ్డనే రాచపుండు ఆర్ కార్బంకుల్ అంటాం. దీనిలో సెగ్గడ్డకి రాచపుండుకి మనం వ్యత్యాసాన్ని గమనిస్తే ఆ ప్రాంతంలో మనం నొక్కినప్పుడు మల్టిపుల్ హోల్స్ నుంచి పస్ వస్తూ ఉంటుంది. సెగ్గడ్డ అయితే కేవలం ఒక రంధ్రం నుంచి వస్తుంది. కార్బంకుల్లో మనం నొక్కినప్పుడు 10, 15, 20 హోల్స్ నుంచి పస్ బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ హెయిర్ ఫాలికల్స్కి ఒకేసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని కార్బంకుల్ అంటాం. దీనివల్ల మరి ఆ వ్యక్తిలో ఆ కార్బంకుల్ కూడా చాలా చిన్న సైజు, నిమ్మకాయ సైజు నుంచి మరి చాలా పెద్ద సైజుకి వెళ్తుంది. ఒక్కొక్కసారి మన చేతితో కూడా దాన్ని పట్టుకోలేనంత పెద్ద సైజుకి వెళ్తుంది. సో అలాంటి కార్బంకుల్స్ రావడానికి ప్రధానంగా స్టాఫిలోకోకస్ ఆరియస్ అనే ఒక బ్యాక్టీరియా మన బాడీ మీద జనరల్గా ఉంటుంది. అలాగే మన ముక్కులో కూడా కొంతమందిలో ఈ స్టాఫ్ ఆరియస్ అనే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా గ్రో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన రోగనిరోధక శక్తి తగ్గుతుందో ఈ బ్యాక్టీరియా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది. అలాగే డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు మరి చర్మం కూడా పొడిబారిపోవడం వల్ల చర్మం మీద అక్కడక్కడ పగుళ్ళు ఏర్పడి ఆ పగుళ్ళలో నుంచి ఈ స్టాఫిలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా మరి హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఇన్ఫెక్షన్ని కలిగిస్తుంది. అలాగే డయాబెటీస్తో పాటు మన ఇమ్యూన్ సిస్టాన్ని డౌన్ చేసే జబ్బులు అయినటువంటి హెచ్ఐవి కానీ, క్యాన్సర్స్ కానీ, అలాగే సరైన ఆహారం లేకుండా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఇమ్యూన్ వీక్నెస్ కానీ, వీటన్నిటిలో కూడా మరి ఈ కార్బంకుల్ రావచ్చు. ఇది జనరల్గా ఎక్కడ వస్తుందని చూస్తే ఈప్ మీద, నడుము మీద, మెడ మీద, మరి అలాగే ఎక్కువగా మనకి గాలాడినటువంటి ప్రాంతాలైన చంకల్లో కానీ, గజ్జల్లో కానీ ఈ కార్బంకులు రావచ్చు. ఈ కార్బంకులు వచ్చిన తర్వాత దానికి సరైన చికిత్స అందించకపోతే దానివల్ల బాగా హై గ్రేడ్ ఫీవర్ రావటం, మరి కొన్నిసార్లు డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే ఒక ఎమర్జెన్సీ షుగర్ కంట్రోల్ తగ్గిపోయి చాలా హై లెవెల్కి వెళ్ళి ప్రాణాపాయానికి సంభవించే పరిస్థితి కూడా దారితీయవచ్చు. ఈ కార్బంకులు మరి దీన్ని మరి మందు బిళ్ళలతో కొంతవరకు మాత్రమే కంట్రోల్ చేయగలం. మందులు కాకుండా దానికి సర్జికల్గా దాన్ని ఓపెన్ చేసి ఆ లోపల ఉన్నటువంటి చీము, చెడు టిష్యూ బాగా స్లఫ్ అంటాం, ఆ చీము బట్టిన కండని పూర్తిగా తొలగించి ఇది లోపల కంప్లీట్గా డెడ్ టిష్యూ మొత్తం రిమూవ్ చేయవలసి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఈ గాయం లోపల నుంచి రెడ్ టిష్యూతో స్లోగా మానుతూ కంప్లీట్గా క్లోజ్ అవడానికి కొంత టైం పడుతుంది. ఈ కార్బంకుల్ని మనం అశ్రద్ధ చేయకుండా వాటికి సరైన చికిత్స చేయించుకుంటే మరి ఎటువంటి సమస్య ఉండదు.